రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడంలో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు. అందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు చంద్రబాబు. ఈ రోజు నేను చేపట్టే కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించబోతుంది. రాష్ట్రంలో నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఇవ్వాలని, ఒక పక్క భూగర్భ జలాలు పెంచాలని, రెండో పక్కన ఒక నది నుంచి ఇంకొక నదికి నీళ్లు తీసుకుపోవాలని, ఇంకో పక్కన ఎక్కడికక్కడ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టాలని, ప్రతి ఒక్క ఎకరా కూడా సాగునీరు తేవాలని, ప్రతి ఒక్క ఎకరా ఉపయోగించుకొని రైతులకు శాశ్వతంగా కరువు నివారించాలని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఒక దూరదృష్టితో ముందుకు పోతున్నాం. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం తరపున, పార్టీ తరపున, అదే మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు నిరంతరం నేను పనిచేస్తాను. దీనికి మీ సహకారం కావాలి. నిండు మనసుతో ఆశీర్వదించమంటున్నా. వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తాం. ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా, ఏ రైతు పండించిన పంట నష్టం లేకుండా చేస్తాం.